మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం చిన్నకళ్ళేపల్లి గ్రామంలో ప్రియులైన మీ పిల్లలతో కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, మీ మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది విషయాలు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా వినువారందరూ గ్రహించినట్లుగా సమయోచితంగా బోధించే జ్ఞానం నాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను లేఖన భాగంలో నుంచి మనమంతా కూడా పరిశీలనగా నేర్చుకుందాం. ఈ భూమి మీద మొట్టమొదటిగా మరణించిన వ్యక్తి, ఈ భూమి మీద మొట్టమొదటిగా మరణించిన వ్యక్తి పేరెవరో మీరు చెప్పగలరా? మొట్టమొదటి మరణించిన వ్యక్తి హేబెల్. ఎవరు హేబెల్ అంటే? వెరీ గుడ్. ఆదాము హవ్వలకు పుట్టిన రెండవ కుమారుడు. మొదటి కుమారుడు ఎవరు? కయ్యను. రెండవ కుమారుడు హేబెల్. ఈ భూమి మీద మొట్టమొదట పుట్టిన వ్యక్తి ఆదాము అయితే మరణించిన వ్యక్తి ఎవరు? హేబెల్. అవును కదా. ఈ హేబెల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా పరలోకానికి వెళ్ళాడా? ఆ తర్వాత హేబెల్ తర్వాత చాలామంది చనిపోయారు కదా. నేటి వరకు కూడా దేవుని నమ్ముకున్న వారు చనిపోతున్నారు, నమ్ముకోని వారు కూడా మరణిస్తూ ఉన్నారు. అసలు ఈ భూమి మీద మొదటిగా మరణించిన హేబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన నీతిమంతులైన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏ చోటుకి వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని ఈరోజున మనం వాక్యాన్ని పరిశీలిస్తూ ప్రతి వచనాన్ని, ప్రతి మాటను ఆలోచిస్తూ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు అని అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు యావత్తు ప్రపంచంలో శరీరాలతో పుట్టుకొచ్చిన ప్రతి మానవుడు కూడా భూమి మీద బ్రతికున్నంత వరకు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు తప్ప మరణం తర్వాత సంభవించే సంగతుల గురించి అవి తెలుసుకోవాల్సిన అవసరతే లేదనుకొని దాని గురించి ఏ వయసులో కూడా మాట్లాడలేడు. చిన్నపిల్లలు మాట్లాడారు అనుకోండి చావని, వెంటనే ఏమంటారు పెద్దోళ్ళు? నోర్మై అప్పుడే చావంటావు, నీకు వయసు ఎంతరా అంటారు. అవును కదా. ఇప్పుడు 70 ఏళ్ళకి మాట్లాడితే ఏమన్నా వింటారా? రేపు మాపు నువ్వు వెళ్ళిపోతావు కదా అని ఎవరైనా అన్నారు అనుకోండి, నువ్వు వెళ్ళరాదు నన్ను వెళ్ళమంటావా అని అంటారు కదండి. అమ్మ నీకు 70 ఏళ్ళు వచ్చినాయి కదా, నువ్వు చచ్చిపోతావు కదా తొందరగా అని అన్నారు అనుకోండి, నువ్వు సావు త్వరగా అంటారు. అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా మరణం గురించి వినడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అని అంటే చావు అంటే దుఃఖమని, చావు తర్వాత ఏమవుతుందనే విషయాల మీద సరైన అవగాహన లేక, కవులు కూడా మనల్ని పాడు చేసింది ఎక్కువగా ఎవరనంటే సినిమా కవులు ఉంటారు కదండి. ఈరోజు అయ్యే నిజాలు అనుకొని మనం అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఒక కవి రచించేశాడు కదా, పోయినోళ్ళు అందరూ ఎవరటండి? మంచోళ్ళు. ఘంటసాల గారు పాడారు కదండి, ఏమని? పోయినోళ్ళందరూ మంచోళ్ళు అట. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే బ్రతికున్నప్పుడు వాడు ఎలాంటి వాడైనా కానీ చనిపోగానే ఏమైపోతాడు? మంచోడు అయిపోతాడు అని మాట్లాడుకుంటూ, అలా మరణించిన వారంతా కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు అని మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా అనేస్తూ ఉంటాం. అవును కదండి. వెళ్ళిపోయాడండి, పరలోక పిలుపు అని రాసుకుంటారు. క్రైస్తవులు ఏమని రాస్తారండి? పరలోకపు పిలుపు. అంటే చనిపోయిన వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటాం. నిజానికి మరణం తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన వారందరూ వెళ్ళే చోటేది? ఆ లోకానికి ఎవరెవరు వెళ్ళిపోయారు? మొట్టమొదట హేబెలు మరణించాడు కదా.
హేబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా ఏ లోకానికి వెళ్ళిపోయారు, ఏ చోట ఉన్నారు, చావు తర్వాత ఉండటం ఏంటి? ఈరోజు సమాజానికి ఇది కూడా తెలియదు. చావుతో ఏమైపోతుంది అనుకుంటున్నారు? మనుషులంతా కూడా ముగింపు అయిపోతుంది, మరణంతో ఈ జీవితం అంతమైపోతుంది, ఆ తర్వాత ఇంకేమీ లేదు. చావు తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదని అనుకుంటుంది ఈ లోకం. అవును కదా ప్రియమైన దేవుని వారలారా? మరణం తర్వాత మనుషులంతా ఏ లోకానికి వెళ్ళిపోతున్నారు, ఏ చోటుకి వెళ్ళిపోతూ ఉన్నారు? దీని గురించి ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా అని అంటే, లోకంలో రకరకాలైన మరి మాటలు చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. కలుగబోనది ఏదో నరుడు ఎరుగకపోయినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు అని దేవుడు బైబిల్లో వ్రాయించినట్లుగా, ఏమీ తెలియకపోయినా కూడా మనమంతా ఏం మాట్లాడుకుంటూ ఉన్నాము, లోకమంతా ఏం రాసుకుంటూ ఉన్నారనే విషయాన్ని మనం చూస్తే, స్వర్గస్థులైపోయారని రాస్తారు, పరలోకానికి వెళ్ళిపోయారని క్రైస్తవులు రాస్తూ ఉంటారు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? వెళ్ళిపోయారని నీకేమైనా కన్ఫర్మేషన్గా తెలుసా? ఏమో మీలో ఎవరికైనా తెలుసా కన్ఫర్మేషన్గా? మా ఆయన వెళ్ళిపోయారండి, లేదంటే మా మామగారు వెళ్ళిపోయారండి. పెద్దవాళ్ళు కదండి, మామగారు నాన్నగారు అంటే పెద్దవాళ్ళు కనుక వాళ్ళు వెళ్ళిపోతారు కనుక వెళ్ళిపోయారని మాట్లాడుకుందాం. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వర్గానికి వెళ్ళిపోయారు అనటానికి మన దగ్గర ఏమైనా రుజువు ఉందా? ఆలోచించండి. లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కనుక మీరు నన్ను అనొచ్చు, నీ దగ్గర ఏమైనా ఉందా ఏంటి అడుగుతున్నావు, మాట్లాడుతున్నావు. అవును కదండి, నీ దగ్గర ఏముంది మాట్లాడటానికి అని మీరు అనొచ్చు. నా దగ్గర ఏముందో తెలుసా? 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ అనే గ్రంథం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఈ బైబిల్లో ఉంటే నిజమేనా అని మళ్ళీ మీరు ప్రశ్నించవచ్చు. బైబిల్లో ఉంటే నిజమేనా, బైబిల్లో ఉంటే మీరు నమ్మేయాలా అని మీరు మళ్ళీ ప్రశ్నించవచ్చు. ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలి అని అంటే, ఇప్పటికే బైబిల్లో ఎన్నో సంగతులు ముందుగా చెప్పబడినవన్నీ నిజమని నిరూపించబడ్డాయి కనుక. బైబిల్ అనగా ఏంటనుకుంటున్నారు? ప్రవచన గ్రంథం. ఒక నోవహు ఉన్నాడు ప్రారంభ తరంలో, అవును కదండి. ఆదాము వంశావళి ప్రారంభమైన తర్వాత జనులు విస్తరించని ఆరంభించినప్పుడు, దేవుడు లోకాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు నోవహు అనే ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా గుర్తించాడు. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుడికి కనపడ్డాడు. ఆ నోవహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడనంటే, కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక మహాప్రళయం గురించి ముందుగానే దేవుడు నోవహుకు హెచ్చరించాడు. ఎన్ని సంవత్సరాలకు ముందు? వాడ కట్టడానికే 100 సంవత్సరాల కాలం పట్టింది నోవహుకి. అవును కదండి. అంటే 100 సంవత్సరాల తర్వాత రాబోతున్న మహాప్రళయం గురించి ముందుగానే నోవహుని దేవుడు హెచ్చరిస్తే, నోవహు విన్నాడు, నమ్మాడు, నమ్మి వాడను సిద్ధపరిచాడు. ఆయన చెప్పినట్లుగానే, దేవుడు ముందుగా చెప్పినట్లుగానే ప్రళయం అనేది వచ్చేసింది. ఆ ప్రళయంలో నోవహు కాపాడబడ్డాడు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాట యథార్థమని, అది నెరవేరిందని ఒక నోవహు కాలం మాత్రమే కాదండి, ప్రతి సందర్భాన్ని, ప్రతి తరాన్ని మీరు బైబిల్లో ఆలోచిస్తూ ఉంటే ముందుగా చెప్పినట్లుగానే ఇందులో ఉన్న సంగతులన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అబ్రహాంకి దేవుడు చెప్పలేదా? నీ సంతానం ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాగా బానిసలుగా మరి బంధించబడతారు, లేదంటే బానిసలుగా బ్రతుకుతారు, తిరిగి మరలా నేను నీకు చూపించిన దేశానికి, నీకు ఇచ్చిన దేశానికి వాళ్ళు ఎలా మరలా తిరిగి చేర్చబడతారు. ఈ విషయాలన్నీ ఎప్పుడో అబ్రహాం గారికి దేవుడు చెప్పేశాడు. చెప్పినట్లుగానే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని 100 సంవత్సరాల తర్వాత అవన్నీ చెప్పినట్లుగానే నెరవేర్చబడతాయని మనం బైబిల్లో చూస్తాం. అవును కదండి. యేసుక్రీస్తు ఎలా పుడతాడో ముందుగానే వ్రాయించాడు, ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆయన చెప్పినట్లుగానే, ప్రవక్తలు ప్రవచించినట్లుగానే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. అంటే యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన మరణం గురించి బైబిల్లో వ్రాయించేశాడు ముందుగానే. అవును కదా. ఇన్ని విషయాలు ముందుగానే చెప్పబడినవన్నీ నెరవేర్చబడటం బైబిల్లో మనకు కనపడుతున్నప్పుడు, కన్ను మూసిన తర్వాత మనిషి వెళ్ళిపోయే లోకాన్ని గురించి కూడా దేవుడు ఎప్పుడో బైబిల్లో చెప్పేశాడు. ఇది జరిగిద్దా జరగదా చెప్పండి. ఇప్పుడు అది నిజమా అబద్ధమా చెప్పండి. ఇన్ని విషయాలు నిజమని నిరూపించబడినప్పుడు, మరణం తర్వాత మనం కూడా వెళ్ళిపోయే లోకం ఒకటి ఉందని, ఆ లోకం నిజమని
దేవుడు బైబిల్లో చెప్పాడనంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, అది నిజమనే సంగతి మనకి ఈ పాటికే అర్థం కావాలి. ఆలోచించండి ఒకసారి. మరి ఈ రోజున లోకానికి చావు తర్వాత ఏమవుతుందో ఏమైనా తెలుసు అంటారా చెప్పండి? లోకంలో ఉన్న వారికి ఏ విధమైన ఆధారాలు, ప్రూఫ్స్ మనకు కనపడటం లేదు. కానీ బైబిల్లో ఉన్న విషయాన్ని మనం ఆలోచిస్తే మాత్రం ప్రియమైన దేవుని వల్లరా చాలా ఆధారాలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి. తెస్సలోనికీయులకు రాస్తున్న పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చూడండి. తెస్సలోనికీయులకు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి. ఈ మాటలోని అర్థం ఏంటంటే, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చనిపోతున్న వారిని గురించి మీకు తెలియకుండా ఉండకూడదు. మరణం తర్వాత ఏం సంభవిస్తుందనే సంగతి మీకు అస్సలు తెలియకుండా ఉండనే కూడదు. ఏం జరుగుతుంది? ఎందుకంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన దినం ఉంది. ఆ దినం ఎలా ఉంటుంది, మనం ఏమైపోతాము, ఎక్కడికి వెళ్ళిపోతాము, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన ప్రయాణం ఎలా ఉంటుంది అనే సంగతి బ్రతికుండగానే మనకి ఈ సంగతులన్నీ తెలియాలనే దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించి మన చేతుల్లో పెట్టాడండి. ఈ గ్రంథంలో ఏముందనుకుంటున్నారు? 66 పుస్తకాలతో కూడిన ఈ పుస్తకం లేదా ఈ గ్రంథం, బైబిల్ అనే ఈ గ్రంథం ఎందుకు దేవుడు వ్రాయించాడు, ఇందులో ఏముందని మనల్ని చదవమంటున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో చదువుకుందాం. చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూడగలిగితే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. ఆలోచించడం ప్రియమైన దేవుని వారలారా, లేఖనముల యందట మనకేముందని అంటున్నాడండి? నిత్య జీవము. అంటే పరలోకం ఉంది. ఎందులో ఉంది ఈ పరలోకం అని అంటే, లేఖనాలలో నిత్య జీవం అని అంటే అర్థం ఏంటి? నిత్యము జీవించే ఒక మహా అవకాశం. ఎందులో ఉంది ఈ నిత్య జీవం అని అంటున్నాడంటే, లేఖనముల యందు అని అంటున్నాడు. ఏది ఇంతకీ లేఖనములు అంటే ఏవి? 66 పుస్తకాలతో కూడిన ఈ గ్రంథమే బైబిల్. ఈ బైబిల్లో ఏముంది అంటున్నాడంటే, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. పరలోకం ఉంది కనుక దీన్ని ఏం చేయాలట, ఎలా చదవాలట? తర్వాత మాట, నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్న దగ్గర అంకేశాడు. కింద ఏమని రాశాడు తెలుసా? పరిశోధించండి అని రాయించాడు. అంటే పరలోకాన్ని గురించి, శాశ్వత జీవితాన్ని గురించి, శాశ్వత జీవాన్ని గురించి దేవుడు ఎందులో పొందుపరిచాడు, ఎందులో వ్రాయించాడు అని అంటే బైబిల్లో వ్రాయించాడు, లేఖనములలో వ్రాయించాడు. అర్థమవుతుందా? అంటే మనుషులందరూ ఆలోచిస్తున్నట్లుగా చనిపోయిన వారంతా స్వర్గానికి వెళ్ళిపోయారు లేదా పరలోకానికి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారో, అసలు ఆ లోకానికి ఎవరెవరు వెళతారో, ఎప్పుడు వెళతారో, ఈ వివరాలన్నీ నీకు ఆధారాలతో తెలియాలనంటే లేఖనములు అనగా బైబిల్ దగ్గరికి వస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులోనే దేవుడు వ్రాయించాడు కనుక. ఏం వ్రాయించాడు? ఎవరెవరు వెళ్ళిపోయారని రాయించాడు. అసలు మరణం తర్వాత మనిషి ఆత్మ ఏ చోటికి వెళ్ళిపోతుంది, ఏ లోకానికి వెళ్ళిపోతుందో మనకంటే ముందటి తరాలలో పూర్వీకులైన వారు, పితరులైన వారి జీవితాలను మనం ఆలోచిస్తే వాళ్ళు చాలా బాగా అధ్యయనం చేశారు, పరిశీలించారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరణించక ముందే ఈ సంగతులన్నీ తెలుసుకొని, ఈ వివరాలన్నింటినీ చక్కగా అర్థం చేసుకొని వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనకు కనపడతా ఉంది. చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. చూడండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచిద్దాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అబ్రహాము
నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై. నిండు వృద్ధాప్యమట. ఆయన వయసు ఏ వయసులో చనిపోయాడు తెలుసా? 175 సంవత్సరాల ప్రాయంలో చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175. ఎలా ఉంటుందో చెప్పండి. ఆ 175 ఏళ్ల వయసులో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకి 70 ఏళ్ళకే మహావృద్ధుడిలాగా మారిపోతున్నాం. అవును కదండి? మహావృద్ధుడు 70 ఏళ్ల వయసుకే 60కే వృద్ధాప్యం వచ్చేస్తా ఉంది. ప్రియమైన దేవుని వల్ల 175 సంవత్సరాల ప్రాయం ఆయన భూమి మీద బ్రతికి నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమునట. మంచి ముసలితనమట. మంచి ముసలితనమున ప్రాణము విడిచి. జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, లోకం అనుకుంటుంది చనిపోయాడు, ఇంకేముంది, అయిపోయిందని అనుకుంటుంది. చావుతో ఈ జీవితం ఏమైపోతుంది అనుకుంటున్నారు? అయిపోయింది, ముగించబడింది, ఇంకేమీ లేదు, అంతా అయిపోయిందని అంటారు. అవును కదా? కానీ ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ మాటలో నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే అబ్రహాము గారు మంచి ముసలితనమున ఏం చేశాడట? ప్రాణాన్ని విడిచాడట. ప్రాణాన్ని విడిచాడు. ఏమంటే ప్రాణాన్ని వదిలాడు, ప్రాణాన్ని విడిచాడు. ఈ పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకీ దేహానికి ప్రాణమేది? దేహానికి ప్రాణమేదండి? శరీరానికి ప్రాణమేది? రక్తం అండి. రక్తము దేహమునకు ప్రాణం అని అంటాడు దేవుడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇప్పుడు రక్తం దేహానికి ప్రాణమైతే ప్రాణాన్ని అబ్రహాం గారు ఏం చేశారట? విడిచిపెట్టేశాడు. ఇంతకీ అబ్రహాం గారు ఎవరు? ప్రాణాన్ని ఎలా వదిలేశాడు? వదిలేసిన అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆత్మ. అబ్రహాం గారు అంటే ఎవరు? ఆత్మ. అర్థమవుతుందా? ఆత్మ అయిన అబ్రహాము గారు తన ప్రాణాన్ని అనగా దేహానికి ప్రాణమైన రక్తం. ఒక వచనాన్ని చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలోని మాటను మనం చూడగలిగితే, ఎందుకనగా వాడిగా ఉండి ప్రాణాత్మలు అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ చాలండి. అక్కడ వరకు మీరు చదువుకున్న మాటలో దేవుని వాక్యం గురించి చెప్తున్నాడు. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంటుంది అని అంటున్నాడు. ఆ వాడిగా ఉన్న ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటున్నాడంటే ప్రాణాత్మ అని అంటున్నాడు. ప్రాణ ఆత్మ అంటే అర్థం ఏంటి? రక్తం దేహానికి ప్రాణమైతే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు అని అంటున్నాడు. అంటే దేహంలో ఆత్మ ఎలా నివసించి ఉంటుంది, ఎక్కడ నివసించి ఉంటుంది అనేది మనం ఇక్కడ పరిశీలిస్తే, ఏమంటే ప్రాణం ఎప్పుడు పోయింది చెప్పండి? రక్తం ఎక్కువగా కారిపోయింది అనుకోండి, రక్తస్రావం అయిపోతే ఏమైపోద్ది? మనిషి ప్రాణం చనిపోతాడు. అర్థమవుతుందా? ఎలా చనిపోతున్నాడు? చనిపోవడం అంటే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతకీ ఈ ఆత్మ ఎక్కడుంటుంది? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు అబ్రహాము గారు మంచి ముసలితనమున నిండు వృద్ధాప్యమందు ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. అంటే అబ్రహాం గారు లేకుండా పోయాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఈ మాటలు మీకు చాలా బాగా అర్థం కావాలి. ఎందుకనంటే మనం కూడా ఒక రోజున శరీరాలను విడిచి వెళ్ళిపోవలసి ఉంది కనుక. మాకెందుకండి, మేమేదో బాప్తిసం పొందేసుకున్నాం కదా, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాము, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మాకేమీ లేదు అని అనుకోవటానికి వీల్లేదండి. ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్న విషయాలన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలనే దేవుడు ప్రతి వారి చేతికి ఈ గ్రంథాన్ని అందించాడు. నాకు చదువు రాదండి అని అంటే కుదరదు. ఒకవేళ నీకు చదువు రాదా అయితే విని తెలుసుకో అని ఆడియో బైబిల్ కూడా అందుబాటులోకి తెచ్చాడు. నాకు కళ్ళు లేవండి, నేను గుడ్డివాడిని, ఎలా నేను చదువుకోవాలని ఒకవేళ అనుకుంటే గుడ్డివారు సైతం అర్థం చేసుకునేటట్లుగా ఆడియో బైబిల్ వచ్చేసింది. చదువుకునేటట్లుగా వారి లిపిలో కూడా బైబిల్ని తయారు చేశారు. ఎందుకింత కష్టపడి దేవుడు ప్రతి ఒక్కరి చేతికి ఈ గ్రంథాన్ని అందించేశాడు?
ఒకసారి మీరు చెప్పండి, మీ ఇంట్లో ఎన్ని బైబిళ్ళు ఉంటాయి? చెప్పండి, మీకు తెలిసిన మాటలు నేను చెప్తున్నాను. ఎన్ని బైబిళ్ళు ఉంటాయండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుందా? ఒకటి కాదు, ఇంకెక్కువే ఉంటాయి. ఎందుకంటే ఉచితంగా కొందరు ఇచ్చేస్తారు కనుక. ఎవరైనా మిషనరీస్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం పంచుతారు? బైబిల్ని పంచుతారు. ప్రతి ఒక్కరి గృహంలోనికి బైబిల్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఇది నువ్వు చదివి నువ్వు కన్ను మూసిన తర్వాత నీ దేవుని యొక్క కన్న తండ్రి అయిన దేవుని నివాసానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఇందులో ఉన్న విషయాలన్నీ నీకు తెలియాలని ప్రతి ఒక్కరి చేతికి దేవుడు రాయించేసి నీ చేతికి అందించేశాడు. ఏముంది ఇందులో అని అంటే, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అబ్రహాము చనిపోయాడు, మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే అబ్రహాము గారు ఉన్నాడు, దేహాన్ని వదిలాడు, తాను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు? పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం దేని మీద పడి ఏడుస్తూ ఉంటాం? ఆ దేహం మీద, దాని శవం అంటారు కదండి, దాని మీద పడిపోయి అందరూ బోర్ని ఏడుస్తూ ఉంటారు. ఏమని ఏడుస్తూ ఉంటారు? అప్పుడే వెళ్ళిపోయావా, చెప్పకుండా వెళ్ళిపోయావా, నన్నన్నా తీసుకెళ్ళిపోలేదా దేవుడు, నిన్ను అన్యాయంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎవరి మీద పడతామండి మనం? దేవుడి మీదేనండి. అవునా కాదా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. మనిషికి చీప్గా దొరికేది, సులువుగా దొరికేది ఎవరనంటే దేవుడండి. ఏది జరిగినా మొట్టమొదట ఆయన మీదే వెళ్ళిపోతారు. పోనీ ఏదైనా మేలు జరిగింది అనుకోండి, దేవుడా నీకు స్తోత్రం అని ఏ రోజైనా అంటావా? సచ్చినాను అంటే. కీడు జరిగితే మాత్రం దేవుడి మీద పడిపోవటమే. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆయన ఎన్నో మేలులు నీకు చేశాడు. ఆయన చేసిన మేలులు మాత్రం నీకు గుర్తుండవు. కానీ చిన్న కీడు సంభవిస్తే మాత్రం వెంటనే ఎవరి మీద పడిపోతాడు మనిషి అని అంటే దేవుడి మీద అండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవుడు ఏదైనా కీడు మనకి మీదకి రప్పించాడంటే దాని వెనక ఏముంటుంది? మేలు ఉంటుంది. కీడు వెనక దేవుడు ఏం సిద్ధపరిచాడు? మేలుని సిద్ధపరిచాడు. మరణం అని అంటే నువ్వు కీడు అనుకుంటున్నావు, కానీ కీడు వెనక ఏముంచుతాను అన్నాడు దేవుడు? మేలు. ఆ మేలు సంగతి నువ్వు ఏమైనా ఆలోచించావా? ఏంటా మేలు అని అంటే, భూమి మీద ఈ శరీరంలో ఎంతకాలం బ్రతికినా దుఃఖము, ఆయాసం తప్ప మరొకటి లేనే. అంతే కదండి. 70 ఏళ్ళు దాటి 80కి వచ్చామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? యవ్వనంలో చెంగుని నడిచినట్టు నడవగలమా ఆ వయసులో? లేదండి, నడవలేరు, ఒంగోలేరు. భోజనం మరి రుచికరమైన ఆహార పదార్థాలు, నీకు చాలా ఇష్టమైన పదార్థాలు అప్పుడు తినడానికి డబ్బుల్లో, కానీ ఇప్పుడు చాలా డబ్బులు వచ్చినాయి. ఏది కావాలంటే అది నువ్వు కొనుక్కోవచ్చు, వండుకోవచ్చు, కానీ తినటానికి నీ దగ్గరికి లేవు, నోట్లో దంతాలు లేవు, తింటే అరగదు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? లేనిపోని రోగాలు. అంటే ఆయుష్కాలం నీకు పొడిగించబడినా కానీ ఆ ఆయుష్కాలాన్ని ఆనందంతో అనుభవించే అవకాశం ఈ భూమి మీద లేదు ఈ శరీరానికి. అర్థమవుతుందా? కానీ దీన్ని విడిచిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, యుగ యుగములు శాశ్వత కాలము ఈ దేహంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఆత్మకు ఉండవు. ఉదాహరణకి లాజరు చనిపోయాడు, అవును కదండి. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనుపబడ్డాడు లాజరు. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన పరిస్థితి అని అంటే, కురుపులతో నిండి ఉన్నాడు. కుక్కలు వచ్చేసి ఆయన కురుపుల్ని నాకుతా ఉన్నాయి. దరిద్రుడుగా ఉన్నాడు, తినటానికి ఏ అవకాశము లేదు. అనారోగ్యంతో ఉన్నాడు. కానీ కన్ను మూసిన మరుక్షణం, శరీరాన్ని వదిలేసిన మరుక్షణం ఆ దరిద్రుడైన లాజరు పరిస్థితి ఎలా ఉందని అంటే, అబ్రహాము గారి రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు. అంటే ఆత్మ ఎంత గొప్పగా ఉంటుందో ఈ మాటలు మనం అర్థం చేసుకోగలగాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అబ్రహాం గారు మృతి పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పితరుల యొద్దకు కొనుకోబడ్డాడు, అవును కదా. ఆ తర్వాత 35వ అధ్యాయం చదువుకుందాం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయము 28, 29 వచనాలు మనం బైబిల్లో చూడగలిగితే, ఆదికాండము 35వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఈయనెవరు? ఇస్సాకు అంటే ఎవరు?
అబ్రహాం గారి కుమారుడు. అబ్రహాం గారికి కుమారుడు. ఇతను ఎంతకాలం బ్రతికాడనంటే 180 సంవత్సరములు. తండ్రి కంటే ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువే బ్రతికాడు. 180 సంవత్సరములు ఆయన బ్రతికాడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే తనకంటే ముందుటి తన తండ్రి, అలాగే ఆయనకి ముందుటి తరంలో ఉన్నవారు, నీతిమంతులైన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ లోకంలో మనకంటే ముందు వెళ్ళిపోయారు మన వాళ్ళు చాలామంది. తర్వాత వరుసలో మనం కూడా ఉన్నాం. అలా వెళ్ళిపోతున్న మనం ఏ చోటుకి వెళ్ళిపోతాం? మన వాళ్ళు ఉన్న చోటుకి వెళ్తామా, లేదంటే మన వాళ్ళు ఎవరూ లేని భయంకరమైన చోటుకి వెళ్ళిపోతామనే సంగతి ఇక్కడే మనకు అర్థం అవ్వాలి. ఇక్కడే మనం పరిశీలించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ విషయాలన్నీ ఇక్కడే మనం పరిశీలించాలి, ఇక్కడే తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మరి ఇస్సాకు గారి పిల్లలు ఉన్నారు కదండి, ఎవరు? యాకోబు గారి దగ్గరికి వెళ్తాం. యాకోబు గారి యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూడగలిగితే 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనాన్ని మనం బైబిల్లో చూడగలిగితే 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించటం చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన పితరుల యొద్దకు, తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. యాకోబు గారు కూడా మరణించాడు. ఆయన మరణించిన తర్వాత కూడా ఏమైపోయాడని రాయబడింది బైబిల్లో? స్వజనుల యొద్దకు చేర్చబడెను. వాళ్ళ గురించి రాయబడింది కనుక మనవాళ్ళు కూడా వెళ్ళిపోయారని మనం రాసేసుకుంటే కుదురుతుందా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరి ద్వారా ఈ సంగతులు రాయబడతా ఉన్నాయని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రవక్తలు ఈ మాటలను పలికారు. అర్థమవుతుందా? లేదంటే మన ఊర్లో ఉన్న వాళ్ళ చేత కాదు ఈ మాటలు రాయబడింది. ఎవరి చేత, ఎవరు పలకగా ఈ మాటలు రాయబడ్డాయి అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ సంగతులన్నీ వ్రాయబడ్డాయి. ఎవరి మూలంగానంటే దేవుని మూలముగా పలికిరి అని రాయబడుతుంది. అంటే వారు మరణించిన తర్వాత భక్తులైన ఒక అబ్రహాము గారు కానీ, ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ స్వజనుల యొద్దకు, పితరుల యొద్దకు చేర్చబడ్డారన్న విషయం కన్ఫర్మ్గా దేవుడు వ్రాయించాడు బైబిల్లో. అర్థమవుతుందా? కనుక ఇది సత్యం, కనుక ఇది నిజం. ఇంతకీ పితరుల యొద్దకు చేర్చబడ్డారు, స్వజనుల యొద్దకు చేర్చబడ్డారని రాయబడింది. ఈ స్వజనులైన వారు, పితరులైన వారు పరలోకానికి కానీ ఏమైనా వెళ్ళిపోయారా? వాళ్ళు పరలోకంలో ఉన్నారా? దేవుని యొద్ద ఉన్నారా? లేదంటే ఇంకెక్కడైనా ఉన్నారా? మనం ఏం ప్రశ్నతోటి వచ్చాము ఇక్కడి వరకు? హేబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా పరలోకానికి ఏమైనా వెళ్ళారా, లేదంటే ఇంకేదైనా చోట్లో ఉన్నారా? అసలు మరణించిన వారంతా ఏ చోటుకి వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని మనం వెతుకుతూ వచ్చాము ఇక్కడి వరకు. చూద్దామా? ఆ తర్వాత యాకోబు గారి తర్వాత మరొక భక్తుని దగ్గరికి మనం వెళదాం. ఆయన పేరే దావీదు గారండి. దావీదు గారు, ఈయన గురించి ఏమైనా రాయబడిందో చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని బైబిల్లో నుంచి మనం చూడగలిగితే 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆలోచించండి ఒకసారి, ఎవరండి ఈయన? దావీదు గారండి. దావీదు గారు భూమి మీద దావీదనే తన కుమారుడైన భక్తుని గురించి పరలోకమందున్న దేవుడు మాట్లాడుతున్న మాట ఇది.
ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. ఎలా కనుగొన్నాడు దేవుడు దావీదుని? ఏ విధంగా చూశాడు దావీదుని అని అంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు ఎవరటండి? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే అర్థం ఏంటి? దావీదు ఏ పని చేసినా ఎవరి ఇష్టం చొప్పున చేస్తాడు? దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తాడు. దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడట దావీదు. ఎంత బాగా చేశాడు దావీదు అని అంటే, నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చెను. దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దావీదట నెరవేర్చేశాడటండి. ఏమంటే ఉద్దేశం అనేది ఎక్కడ ఉంటుంది? పుస్తకాల్లో ఉంటుందా, మనసులో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది ఉద్దేశం? మనసులో. ఇప్పుడు దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా దావీదుకి ఎలా తెలిసిపోయాయి? ఆలోచించండి ఒకసారి. దావీదుకి దేవుని మనసులోని ఇష్టాలు, ఆయన ఉద్దేశాలన్నీ ఎలా అర్థమైపోయాయంటే, దావీదు ఏం చేసేవాడో తెలుసా? దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడటండి. అంటే దేవుని మనసైన ఈ ధర్మశాస్త్రము నిరంతరము దాన్ని ధ్యానించి దీన్ని పఠిస్తూ దీన్ని చదువుతూ ఉంటే దేవుని ఇష్టాలన్నీ మనకి చాలా చక్కగా అర్థమైపోతాయి. కానీ మనం అలాగే చదువుతామండి బైబిల్ని. మనం ధర్మశాస్త్రాన్ని ఎలా చదువుతాం తెలుసా? మనం పెన్ను తీసుకుంటాం. పెన్ను తీసుకుని ఎక్కడ రాస్తాం చెప్పండి? మీ బైబిల్లో ఎక్కడెక్కడ అండర్లైన్ ఉంటుందో చెప్పండి ఒకసారి. దేవుడు అబ్రహామును దీవించెను, అండర్లైన్ చేయి. ఎలా దీవించాడు? ఆకాశపు వాకిండ్లు విప్పేసి మొత్తం పట్టజాలనంత విస్తారమైన దీవెనలన్నీ దేవుడు అబ్రహాంకి కుమ్మరించేశాడు. ఇది రాసి, ఇది బాగా చదివేసి ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఏమని అడుగుతాం మనం? దేవా, ఆ రోజున అబ్రహాం గారిని దీవించావు కదా, ఇప్పుడు సేమ్ అలాగే నన్ను కూడా. ఇదొక లైన్, అవును కదండి? ఇలా బైబిల్లో మనకేమైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ ఎక్కడెక్కడ కనపడతాయి అన్నీ రాసేస్తామండి. ఇదా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడం అంటే? ధ్యానించడం అంటే ఇదనుకుంటున్నారా? కాదండి. దావీదు గారు ఇలా ధ్యానించలేదు. ఆయన ఎలా ధ్యానించాడనంటే, దేవునికి ఏది ఇష్టం, దేవునికి నేను ఏం పని చేస్తే సంతోషం, దేవునికి నేను ఏమిస్తే ఆనందం. ఒక హేబెల్ గురించి చదువుకున్నాం కదా. హేబెల్ గారు దేవునికి ఇష్టమైన బలి అర్పించాడట, అవును కదండి? హేబెల్ ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన బలి. ఎలా తెలిసింది హేబెల్కి దేవుని ఇష్టం? ఆలోచించండి ఒకసారి. ఏమండి, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, చుట్టాల ఇంటికి వెళ్ళామనుకోండి, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం దూరం నుంచి వచ్చారు, మా బంధువులు అనేసి మనకిష్టమైన ఆహార పదార్థాలు అనుకుని వాళ్ళంతటా వాళ్ళు అనుకుని వండేస్తారా, మనల్ని అడిగి వండుతారా చెప్పండి? వండుతారు. మనల్ని అడగరా? అడుగుతారు. ఏమడుగుతారు? చికెన్ వండుతుంది, నీకు ఇష్టమేనా? మటన్ ఇష్టమా? ఏం వండమంటారు? మమ్మల్ని పిలుస్తారండి, మీటింగ్స్ పిలుస్తారు. పిలిచినప్పుడు మాకు ఫోన్ చేసి, అన్న మరి వస్తున్నారు కదా అన్నయ్య, మీరు ఏం తింటారు, ఏం వండమంటారు మీకోసం? ఒకవేళ అడగలేదు అనుకోండి, నేను తింటానులే అనుకుని నేను అస్సలు నాకు పడని పదార్థం ఏదైనా వండేసి పెట్టారనుకోండి, నేను తింటానేమైనా? నాకు పడతుంది, అది తింటే నాకు వాంతులు అవుతాయి, లేదంటే ఎలర్జీస్ వస్తాయి. మరి అలాంటిది వండేసి నేను చాలా ప్రేమతో వండాను, మీరు తినేయండి అని అంటే ఏమైనా కుదిరిద్దా? కుదరదండి. మరి నన్ను ప్రేమించేవారైతే ఏం చేస్తారు అని అంటే, నన్ను అడిగి నాకు ఇష్టమైనది ఏదో తెలుసుకుని దానిని, నన్నే అడగకపోతే నాతో ఉన్నవారినో నా పక్కన ఉన్నవారినో అన్నకేమి ఇష్టం, ఎక్కువగా ఏం తింటారని అడిగి వారి ద్వారా తెలుసుకునైనా ఉంటారు. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు ఇస్తే ఆయన ఆనందపడతాడు. కానీ నీకు నచ్చింది ఏదో, నీకు కుదిరింది ఏదో ఇచ్చేస్తే దేవుడు ఎలా ఆనందపడతాడు చెప్పండి? కయ్యను కూడా బలిచ్చాడండి. అందరికంటే ముందు కయ్యనే మొదట దేవునికి అర్పణ తీసుకుని వచ్చాడు, ఆ తర్వాత హేబెలు అర్పణ తీసుకుని వచ్చాడు. కానీ కయ్యేను ఇచ్చే అర్పణ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు అనే విషయాన్ని పట్టించుకోకుండా, ఆలోచించుకోకుండా తనకున్న దానిలో ఏదో తీసుకొచ్చి ఇచ్చేశాడు. కానీ హేబెల్ అలా ఇవ్వలేదండి. శ్రేష్టమైన దానిని వెతికి వెతికి ఇది దేవునికి ఇచ్చేది, అది శ్రేష్టమైనదై ఉండాలనుకొని అతనికి ఇష్టమైన బలిని తీసుకొచ్చి హేబెలు అర్పించాడు.
ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు కూడా ఏం చేశాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన దేవుడు రాయించాడు దావీదుని గురించి. మరి ఇంత గొప్ప క్యారెక్టరు లేదా ప్రవర్తన, భక్తి కలిగిన ఇతను పరలోకానికి వెళ్ళుండాలా వెళ్ళకుండా ఉండాలా చెప్పండి. దావీదు గారు పరలోకం వెళ్ళాడా వెళ్ళలేదా? చెప్పండి ఒకసారి. అమ్మా, దావీదు వెళ్ళాడా పరలోకానికి? వెళ్తాడా? వెళ్ళాడా? వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా వెళ్ళలేదా? చెప్పండి, ఏదో ఒకటి పర్వాలేదు. చదువుతాం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు. అవునా? దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదా? ఆలోచించండి ఒకసారి. ఎందుకని వెళ్ళలేదు పరలోకానికి? దేవుడు పాపం చేశాడని ఆయన ఉన్న పరలోకానికి తీసుకుని వెళ్ళలేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే అర్థం ఏంటంటే పరలోకానికి ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? తర్వాత మాట చదవండి. అయితే అతడు ఇట్లనేను ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. చాలు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదే 13వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం చూడండి. ఇప్పుడు 35, 36 వచనంలో ఏముందో? ఇందాక మనం చదువుకున్న వచనంలో దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదని ఉంది, కానీ మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న సంగతి మీకు తెలియాలంటే 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 35వ వచనం చదువుకుందాం చూడండి. 35, 36 వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. ఎక్కడికి వెళ్ళిపోయాడటండి దావీదు గారు? పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాడు? పితరుల దగ్గరికి వెళ్ళాడు. యాకోబు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన స్వజనులైన పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇస్సాకు గారు పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు కూడా పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. అయితే దావీదు గురించి మనం చదువుతుంటే పరలోకానికి వెళ్ళలేదనే విషయం ఇక్కడ మనకు కనపడింది. అంటే అర్థం ఏంటంటే పితరులు మొదలుకొని, హేబెలు మొదలుకొని దావీదు వరకు, నేటి వరకు కూడా నీతిమంతులైన వారందరూ మరణించిన తర్వాత, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదు, కానీ మరొక లోకానికి ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా కనపడతా ఉంది. అర్థమవుతుందా? ఏ చోటికి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా? చూద్దాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును. అమ్మా, మీ బైబిల్లో కూడా ఉంది అలాగే. ఏమనుంది? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఎవరు పరలోకానికి నుండి దిగి వచ్చింది? యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు. అలా దిగి వచ్చాడు యేసుక్రీస్తు. కన్య మరియ గర్భములో ఈ ఆకారాన్ని దేవుడు నిర్మించగా, దేవుడు ఈ దేహాన్ని యేసుక్రీస్తుకి నిర్మించగా, ఈ శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములోనే ఉండు మనిషి కుమారుడు తప్ప. మనిషి కుమారుడు తప్ప అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఒక్కడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో. ఎప్పుడు చెప్తున్నారు యేసుక్రీస్తు ఈ మాటని? ఏ కాలంలో చెప్తున్నారు? నేటికి 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. అంతే కదండి. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చారు ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకుని? 2000 సంవత్సరాల క్రితం. క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా,
క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు జన్మించాడనేసి ఆ దినంగా భావించి పండగ చేస్తున్నారు. ఇంతకీ యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించారు? 2000 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఇది. ఏమని చెప్తా ఉన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడునో. అప్పటికి దావీదు గారు చనిపోయారు, అబ్రహాం గారు చనిపోయారు, మోషే గారు చనిపోయారు, పితరులైన వారందరూ చనిపోయారు. అలా చనిపోయిన వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు అని అంటే వెళ్ళలేదు అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తునే చెప్తూ ఉన్నాడు. మరి ఎవరు వెళ్ళారని అంటే ఆయన ఒక్కడు మాత్రమే వెళ్ళారు. ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే వెళ్ళారు. ఇంకొక వచనం చూద్దామా? ఇంకొక వచనం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, 20వ అధ్యాయం యోహాను సువార్తలో 17వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రేమతో, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎప్పుడు చెప్తున్నాడండి యేసుక్రీస్తు ఈ మాట? యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన అగ్గుపడ్డాడు కదండి. ఆ స్త్రీలు వచ్చారు కదా ఆ సమాధి దగ్గరికి, మగ్దలేని మరియా, అలాగే ఇంకొంతమంది స్త్రీలు వచ్చారు కదా. అలా వచ్చిన వారితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటే పరలోకానికి ఆయన ఇంకా వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? చనిపోయేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతా అని చెప్తా ఉన్నాడు సిలువలో వేలాడుతూ. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ మరణించటానికి ముందు, చనిపోవటానికి ముందు తనతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు కదా. అలా సిలువ వేయబడిన వారిలో ఒక దొంగను చూసి ఆయన చెబుతున్న మాట ఏమని చెప్తా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. చూడండి, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ, యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఆయన చనిపోయేటప్పుడు తనతో పాటు సిలువ వేయబడిన దొంగతోటి, నేడు నాతో కూడా నీవు నాతో కూడా ఎక్కడికి వచ్చేస్తావు? పరదేశంలో ఉండు అని చెప్పాను. నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశకు వచ్చేస్తావు అని అంటున్నాడు. ఏమండి, ఇంతకీ పరదేశం వేరు, పరలోకం వేరా? అవును కదండి. ఎవరినైనా లోకంలో బైబిల్ పట్టుకున్న వాళ్ళని, ఏమండి పరదేశం ఎక్కడుందండి అని అడిగి చూడండి, ఎక్కడుందని చెప్తారు? పోనీ మీరు చెప్పండి, మీ దగ్గర బైబిల్లో ఉన్నాయి కదా, పరదేశం ఎక్కడుందమ్మా? తెలుసా పరదేశం ఎక్కడుందో? ఎక్కడుంది? మధ్యాకాశంలో. ఇంకా ఎక్కడుంది పరదేశం? ఆలోచించండి ఒకసారి. ప్రియమైన దేవుని వారలారా, మనలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుడు అన్ని విషయాలు తెలియచేయడానికి ఈ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడండి. దీన్ని చదవాలి. ఎప్పుడెప్పుడు చదవమన్నాడు దేవుడు? దివారాత్రములు దీనిని. చిన్ననాటి నుండే ఇందులో ఉన్న విషయాలు మీ పిల్లలకు అభ్యసింపచేయమన్నాడు, నేర్పించమన్నాడు. ప్రతి మాట, దీనిలో ఉన్న సంగతి అంతా కూడా మనకు తెలియాలనుకున్నాడు. ఎందుకనంటే మనం చేరవలసిన లోకం తాలూకు మార్గం అంతా ఇందులోనే ఉంది కనుక. ఇప్పటి వరకు మరణించిన వారందరూ ఏ చోటుకి వెళ్ళిపోతున్నారని అంటే పితరుల యొద్దకు అని రాయబడుతూ వచ్చింది. ఇంతకీ పితరులైన వారు ఎక్కడున్నారని అంటే పరలోకంలో లేరన్న సంగతి యేసుక్రీస్తు చెప్పేశారు. పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడని చెప్పేశాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఇక ఆయన కూడా సిలువలో వేలాడుతూ మరణించే సందర్భానికి ఏమని చెప్తున్నాడని అంటే దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటున్నాడు. ఇంతకీ ఈ పరదేశం ఎక్కడుంది? ఆకాశంలో ఉందా? పరలోకంలో ఉందా? ఎక్కడుంది ఈ పరదేశం? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళరా. అసలు ఈ భూమి కాకుండా ఎన్ని లోకాలు ఉన్నాయో ఇప్పుడు మనకు తెలియాలి. అదవుతుందా? ఎన్ని లోకాలు ఉన్నాయి?
3 లోకాలు. ఒకటి పరలోకం, 2 భూమి, 3వ లోకం ఏదేనంటే పాతాళ లోకం. ప్రియమైన దేవుని వాళ్ళ అదవుతుందా? ఎక్కడుంది ఈ పాతాళం అని అంటే భూమి క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకుంటాడు. ఎక్కడుంది ఈ పాతాళం అంటే భూమికి క్రింది భాగములో అనగానే ఈ భూమిని తవ్వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతే కింద పాతాళం ఉంది, అందులో ఆత్మలు కేకలు వేస్తూ ఉన్నాయి, వినపడతా ఉన్నాయి అనేసి మళ్ళీ ఇదొక స్టోరీ మరి చెప్తూ వచ్చేసారు. భూమిని తవ్వితే వచ్చేది కాదండి పాతాళం. భూమికి క్రింది భాగానికి 3వ ఆకాశంలోనికి వెళ్ళిపోతే ఉండేది పాతాళం. అర్థమవుతుందా? ఈ పాతాళంలో ఏముంటుందో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనకు తెలియాలని అంటే ఇందాక మనం ఆలోచించాం కదండి దరిద్రుడైన లాజరు గురించి. అక్కడికి వెళ్తే చాలా చక్కగా అర్థమవుతుంది. చూద్దాం, చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చారటండి. దరిద్రుడైన లాజరు చనిపోయేసరికి అతన్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చేసారు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అబ్రహాము గారి యొక్క రొమ్మున ఆనుకోవటానికి లాజరును తీసుకుని వెళ్ళిపోవటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను. ఎవరు? దరిద్రుడైన లాజరు. ఓకేనా? తర్వాత ఏం జరిగింది చదవండి. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఇంతకీ ఈ ధనవంతుడు లాజరు ఎక్కడున్నారంటే ఒకే చోట ఉన్నారు. ముందు బ్రతికున్నప్పుడు ఎక్కడున్నారు? ధనవంతుని ఇంటి వాకిటే పడి ఉన్నాడు. ఎవరు? ఈ లాజరు. అవును కదండి? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు ఈ లాజరు. ధనవంతుడేమో ఆ గృహంలో ఉంటూ ఉండేవాడు. ఇతను ఎలా ఉండేవాడు అని అంటే ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉండే పరిస్థితి ధనవంతుడిది. లాజరుకేమో తినటానికి కూడా లేని పరిస్థితి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అర్థమవుతుంది? తినటానికి కూడా లేని పరిస్థితుల్లో లాజరు ఉన్నాడు. ధనవంతుడేమో ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అర్థమవుతుందా? ఇలా బహుగా సుఖపడుతూ ఉండే ఈ పరిస్థితుల్లో ధనవంతుని కంటే ముందు లాజరు చనిపోయాడు. పితరుల దగ్గరికి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడని చదువుకుంటున్నాను చూడండి. ఇప్పుడు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎవడి పాతాళానికి ధనవంతుడు వెళ్ళిపోయాడు అన్నమాట అక్కడ కనపడుతుంది. కనపడిన తర్వాత అక్కడి నుంచి ఇతను కన్నులెత్తి చూస్తూ ఉన్నాడట. ఎవరు? ధనవంతుడు. చూస్తుంటే ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు. ఇంకెవరు కనపడుతున్నారు? అబ్రహాం కనపడుతున్నారు. అంటే ధనవంతుడు వెళ్ళిన చోటులోనే ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు, అబ్రహాం కనపడుతున్నాడు. అబ్రహాం గారు కనపడ్డారంటే అబ్రహాం గారు ఎవరి దగ్గరికి వెళ్ళారని చదువుకున్న ముందు పితరులు. అంటే అతనికంటే ముందు వెళ్ళిపోయిన వారందరూ కూడా అక్కడే ఉన్నారనమాట. ఇంతకీ వీళ్ళందరూ ఉన్న చోటేది? ఆ లోకాన్ని ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే పాతాళమందు అని అన్నాడు. అంటే పాతాళంలోనే ధనవంతుడు ఉన్నవారు, ధనవంతుడు అతనితో పాటు దేవుని కోసం బ్రతికిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉండగా అదే లోకంలో మరొక ప్రాంతం కనపడుతుంది. ఆ ప్రాంతంలో పితరులైన వారు అబ్రహాము గారు అలాగే లాజరు వీళ్ళందరూ కనపడతా ఉన్నారు. ఆ చోటుని ఏమని చదువుకున్నాం ఇందాక? యేసుక్రీస్తు దొంగతో ఏమని చెప్తా ఉన్నాడు? ఏ చోటు అన్నాడు? అది పరదేశులో ఉంది అని అన్నాడు. అంటే పరదేశు ఎక్కడుందని అంటే పాతాళములోనే ఒక భాగము నరకము వేదనకరమైన చోటైతే మరొక ప్రాంతమే నెమ్మది పొందే చోటు ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ నెమ్మది పొందే చోటుని ఏమంటున్నాడు? పరదేశు అని అంటున్నాడు. అదవుతుందా? ఇప్పుడు ఆ పరదేశుకి ఈ వేదనకరమైన చోటుకి మధ్యలో ఏముంది? అగాధం ఒకటి ఉంచబడింది. అగాధం ఒకటి ఉంచబడింది. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకూడదు.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ చోటుకి వెళ్లకుండా ఆ చోటులో ఉన్న వాళ్ళు ఈ చోటుకి రాకుండా మధ్యలో ఒక మహా అగాధాన్ని దేవుడు ఉంచేశాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అంటే హేబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారందరూ చేరిన చోటేది అనే సంగతిని మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఆ చోటే పరదేశం అని కనపడతా ఉంది. అది ఎక్కడుంది? పాతాళములోని ఒక ప్రాంతంగా కనపడతా ఉంది. ఇప్పుడు దేశం ఉందనుకోండి, దేశంలో 2 రాష్ట్రాలు వేరు కదండి. తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఇక రాష్ట్రంలో మళ్ళా జిల్లాలు వేరు, మన జిల్లా వేరు, పక్క జిల్లా వేరు. జిల్లాలో మళ్ళా గ్రామాలు వేరు, మండలాలు వేరు. ఇవి ఎలాగో అలాగే పాతాళంలో వేదనకరమైన చోటు వేరు, నెమ్మది పొందే చోటు వేరు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఇలా 2 భాగాలుగా ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పరదేశుకు వెళ్ళిపోయాడు. 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీతో చెప్తా ఉన్నాడు కదా, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకా ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అంటే అప్పటికి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళలేదు? పరలోకానికి వెళ్ళలేదు. మరి పరలోకానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే పరదేశుకు వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మరి వీళ్ళు పరలోకానికి ఎప్పుడు వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళే టైం ఏది? ఏ టైంలో పరలోకానికి వెళ్ళగలం? ఇప్పుడు ప్రశ్న వేస్తున్నా అండి. యేసుక్రీస్తు తప్ప ఇంతవరకు ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదని ప్రభువు చెప్తే, ఈ రోజున మన మధ్యలో నేను ఇల్లు వచ్చేసాను, ఆయన ఇల్లు వచ్చేసాడు, ఈయన ఇల్లు వచ్చేసాడు అని ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోతే కుదిరిద్దా? అసలు ఎంట్రీ ఉంటుందా? ఇవేవి మనం ఆలోచించాం. నా బోటోడు చెప్పంగానే ఏం చేసేస్తారు? అయ్యగారు పరలోకానికి వెళ్ళి వచ్చేసాడట. రుజువేంటి చెప్పండి? ఇల్లు వచ్చాడనడానికి ఏమన్నా ఆధారం ఉందా? లేదండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరి ఎలా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము అనే విషయాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్తున్నాను, ముందు నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండే ఆ స్థలములో మీరు కూడా ఉండేటట్లుగా నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోదు. అంటే అర్థం ఏంటమ్మా? అంటే అర్థం ఏంటి? ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడట? మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళి సిద్ధపరుస్తాను, మరలా నేను వస్తాను, వచ్చి నాతో పాటుగా మీరు కూడా ఉండేటట్లుగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అంటే పరలోకానికి ఎవరైనా వెళ్ళాలని అంటే ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభు వచ్చి తీసుకెళ్తేనే తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి ఎవరు వెళ్ళారు? ఆయన తప్ప ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. మరి వీళ్ళందరూ వెళ్ళిపోయారు, పితరులందరూ వెళ్ళిపోయారు కదండి. అబ్రహాం గారు ఏమైపోయారండి? మోషే గారు ఏమైపోయారండి? వీళ్ళందరూ ఎక్కడున్నారండి అని మీకు ఏమన్నా అనుమానం ఉంటే ఒక వచనం చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం చదువుకుందాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39, 40 వచనాల్లోని మాటలు చూద్దాం చూడండి. వీరందరూ ఎవరందరూ? ఈ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే అబ్రహాం గారు మొదలుకొని విశ్వాస వీరుడు నోహ గారి గురించి మాట్లాడతాడు, ఆదాం గారి గురించి మాట్లాడతాడు, హేబెల్ గురించి గారు చెప్తాడు, భక్తులైన వారందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చేస్తాడు ఈ అధ్యాయంలో. వాళ్ళందరి గురించి చెప్పి చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, వీళ్ళందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. అంటే వీళ్ళు ఖచ్చితంగా నెమ్మదిలోనికి వెళ్ళిపోయారు, వేదనకరమైన చోటుకి వెళ్ళలేదు, నెమ్మది పొందే చోటుకి వీళ్ళు వెళ్ళిపోయారని సాక్ష్యం వీరు పొందిన వారైనా కానీ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము అని అంటున్నాడండి. ఎవరు లేకుండా అటండి? మనము లేకుండా అని అంటున్నాడు. ఎవరు రాస్తున్నారు ఈ మాటల్ని? పౌలు గారు రాస్తున్నారు. అమ్మ ముగించేస్తాను, నిద్రపోదులు ఇంటికి వెళ్ళాక. అర్థమైందా? వీరందరూ చదవండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. అంటే
తమ విశ్వాసాన్ని బట్టి, తమ భక్తిని బట్టి వీళ్ళందరూ సాక్ష్యం పొందేశారట. పొందిన వారైనా కానీ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అంటే అర్థం ఏంటి? మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అంటే అర్థం ఏంటి? అంటే పరలోకానికి ఎవరెవరు వెళ్ళాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించి వారందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా వెళ్ళే వారి జాబితా ఆయన దగ్గర ఉంది. ఇంకా ఎవరెవరు రావాలి, ఇంకెవరు రావాలి, ఇంకెవరు రావాలి. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మనం అందరం కలిసి, అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఏ ఆటోనే ఎక్కడానికి వెళ్ళి నుంచున్నాం అనుకోండి బస్ స్టాప్ దగ్గర, ఆయన ఏం చేస్తాడు? ఆ సీట్లు ఫిల్ అయితే కానీ వాళ్ళు బయలుదేరడం, అంతే కదండి. మీరు ముందెళ్ళిపోయారు, ముందెళ్ళిపోతే ముందు సీట్లో కూర్చుంటారు. మీరు ఎక్కేసినంత మాత్రాన్ని వచ్చేస్తుందా? లేదు. మరి ఏమవ్వాలి? సీట్లన్నీ నిండిపోవాలి. ఇప్పుడు పరలోకానికి కూడా మనం వెళ్ళిపోవాలని అంటే ఎవరెవరు రావాలని దేవుడు ముందుగా నిర్ణయించాడో వాళ్ళందరినీ కూడా ఆ లోకానికి చేరటం కొరకు వాళ్ళ పనులన్నీ ముగించుకొని వచ్చేసే వరకు ఏం చేస్తున్నాడు? వీరందరినీ అలాగా వెయిట్ చేపిస్తున్నాడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినవారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరిచను గనక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదంటే ఇంకా వెళ్ళలేదు. ఎవరు? పితరులైన వారు అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, హేబెల్ గారు కానీ ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఇంకా ఎక్కాల్సిన వాళ్ళ కోసం. సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ సీట్లన్నీ ఫిల్ అయితే కానీ ఆ సీట్లు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉన్నాయంటారా? మనం కూడా ఎక్కాలంటారా? మనం కూడా వెళ్ళాలంటారా? మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? భూమి మీద పితరులైన వారు, భక్తులైన వారు ఎలా బ్రతికారు మనం కూడా అలాగే బ్రతకాలి. వాళ్ళు ఎలా బ్రతికారు? నిద్రపోతా బ్రతికారా? దేవుని కోసం మనకులాగా ఏమైనా జీవించారా? ఖాళీ లేకుండా దేవుని కార్యక్రమాల్లో ఉండిపోయారండి వాళ్ళు. ఎందుకంటే పాపం రాజు ఇక్కడ కష్టపడాలి, ఏయో కార్యక్రమాలు చేయాలి. ఎందుకు పాపం మిమ్మల్ని అందరినీ పనికి వెళ్ళే వాళ్ళని, కష్టపడే వాళ్ళని పడుకోలేకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఈ మాటలు వినిపించాలని అంటే మనం చేరవలసిన లోకం పరలోకం. ఈ భూమి మీద ఈ కొద్ది జీవితకాలం దీన్ని చూసి మురిసిపోతున్నారేమో, ఇక్కడ సంతోషిస్తే చాలు అనుకున్నారేమో. ఇది చాలా మరి కొద్ది కాలమే, కొంతకాలమే ఈ భూమి మీద మనం బ్రతుకుతాం. ఇది శాశ్వతమైనది. యుగ యుగములో ఉంటాం మనం. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత వాస్తవమైన జీవితం అది. ఆ వాస్తవమైన జీవితము దేవునితో పాటుగా సంతోషంగా బ్రతకాలి అని అంటే ఈ జీవిత కాలాన్ని వ్యర్థపరచుకోకూడదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి సద్వినియోగం చేసుకోవటం అని అంటే అర్థం ఏంటంటే నువ్వు చేరబోయే లోకం కోసం ఇక్కడే నువ్వు సిద్ధపడాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము వారు ఇంకా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నారండి. అంటే అందరికంటే భూమి పుట్టినప్పుడు లేదంటే ప్రారంభంలో వెళ్ళిపోయాడండి హేబెల్ గారు. మరి ఏమన్నా పరలోకాన్ని చేసే అవకాశం ఆయనకి ఆయన దక్కిందనంటే ఇంకా వెళ్ళలేదండి, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? అమ్మా తన్నుకుంటున్నారా? సణుక్కుంటున్నారు అమ్మా? సణుక్కుంటున్నారు కంటే కూడా ఏమనుకుంటున్నారు చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో ఇక్కడ రాయించాడు దేవుడు. వారట నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇంకా ఎంతకాలం తీర్పు తీర్చకుండా వీళ్ళ కోసం ఎదురు చూస్తావు తండ్రి? ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు మారతారనుకుంటున్నావా? ఈ ఊర్లో ఉన్నవాళ్ళు మారతారనుకుంటున్నావా? అక్కడ ఉన్నవాళ్ళు మారతారనుకుంటున్నావా? వీళ్ళు మారరు. అలాగా నిన్ను మాయ చేస్తూ ఉంటారు. మారతామని మనం నిజంగా ఆలోచించండి ఒకసారి. ఎన్ని మాటలు, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని గద్దింపులు, ఎంతమంది ప్రవక్తల ద్వారా, ఎంతమంది సేవకుల ద్వారా ఎన్ని విధాలైన హెచ్చరికలు దేవుని పిల్లలైన వారికి దేవుడు చేయించుతూ ఉన్నా కానీ హృదయం మారనే మారదండి.
అదే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడు ఆ నీతిమంతులైన వాళ్ళు మనం మారు మనసు పొందాలని పాపం ఏడుస్తూ మన కోసం ప్రార్థన చేశారు. కానీ అక్కడికి వెళ్ళాక ఈ ప్రార్థన చేయట్లేదండి. అక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? చదవండి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందువు. భూనివాసులను ఏం చేయాలని అడుగుతున్నారండి? ప్రతిదండన అంటే దండించు, వాళ్ళని శిక్షించు, వాళ్ళకి తీర్పు తీర్చని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎంత ప్రమాదంలో ఉన్నారో మనకు మాత్రం అర్థం కావట్లేదు. భూమి మీద బ్రతికున్నప్పుడేమో మనం మార్పు చెందాలని మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడేమని చేస్తున్నారు ప్రార్థన? ఇక వీళ్ళు మారరు, మేము తొందరగా పరలోకానికి వచ్చేయాలి. ఆటో డ్రైవర్ని అంటాం కదండి, పోనీ అయ్యా తొందర పోనీ, మేము వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు వస్తారు, ఇదిగో సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఆయన నిండిపోతే వెళ్ళిపోతారు, ఇదిగోండి వచ్చేస్తున్నారు అంటాడు ఆయన. రారు పెట్టరు పదిగా నువ్వు అని అంటాం మనం. ఇది ఎలాగో వాళ్ళు కూడా ఏమన్నారు? పరలోకానికి ఇంకెంతకాలం తండ్రి, వీళ్ళు మారరు తండ్రి, వాళ్ళకి ప్రతిదండన చేయి, వాళ్ళకి తీర్పు తీర్చు. ఇంకా సమయం ఉందనుకుంటున్నారా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు ఎల్లుండి అనటానికి అవకాశమే లేదు. రేపేమి సంభవించినో మనకి తెలియదు. మన జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో. రేపు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉండరు అని అంటే పోతే పోనీ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అంత ఈజీగా ఉండేది కాదు పాతాళం అంటే. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఎంత మాత్రమో ఉండదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే అగ్ని ఆరదు, నీ పురుగు చావదు. ఏంటి పురుగు అని అనుకుంటున్నావా? నువ్వే ఆత్మవు, ఆత్మవైన నీవు. ఆత్మ అంటే ఏదేదో అనుకుంటున్నావు కదా నువ్వు. ఆత్మకే అన్నీ ఉంటాయి, ఈ శరీరానికి ఏవి ఉండవు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? తెలివి దేనికి ఉంటుంది? జ్ఞాపకం దేనికి ఉంటుంది? మెదడుకుంటుందా? లేదండి. ఈ దేహంలో ఉన్న ఆత్మ ఉంది చూసారా, దానికే సమస్తము తెలుసు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ భూమి మీద నువ్వు చేసిన ప్రతి క్రియకు సంబంధించి, నువ్వు చేసిన మంచి చేసిన చెడు చేసిన దానంతటికీ తగిన ప్రతిఫలము పొందబోయేది ఆ ఆత్మే. అర్థమవుతుందా? నువ్వు చేసిన నేరాలకు, నువ్వు చేసిన కీడుకు ప్రతిదండన దానికి దేవుడు విధించబోతా ఉన్నాడు. ఆ శిక్ష ఎలా ఉంటుందని అంటే ఆ ఆత్మకి చావు ఉండదు, మండుతున్న అగ్నికి ఆరదది. ఎంతకాలం అంటే యుగయుగములు భూమి మీదనే ఇవ్వండి. కొంతకాలం శిక్ష చేసిన తర్వాత విడిచిపెట్టేస్తారు. కానీ అక్కడ శిక్ష ఎలా ఉంటుందని అంటే అక్కడ ఆరదు, అగ్నేమో ఆరదు, ఆత్మేమో చావదు. ఈ వేదన భరించడం చాలా కష్టం కనుకనే మన కొరకు యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చేసాడు. అంత కష్టపడ్డాడు ఆయన. ఎందుకనంటే మనలో ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కష్టాన్ని వృధా చేస్తారా? మనం నశించడం ఆయన ఇష్టం లేక మన కొరకు ప్రాణం పెట్టాడు ఒకనాడు. ఈ రోజున మరలా మన కొరకు ఎదురు చూస్తూ దీర్ఘశాంతంతో తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి ఇంకొంచెం సమయం, ఇదిగో ఇంకొంచెం సమయం, మారిపోతాడు. ఇదిగో వింటున్నాడు కదా, వాక్యం వింటున్నాడు కదా, మారిపోతాడు. ఇదిగో వింటున్నాడు కదా, జాగ్రత్త పడతాడు. ఇదిగో వాక్యం వింటున్నాడు కదా, తన మనసును మార్చుకుంటాడు, నీ కొరకు బ్రతుకుతాడని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి దగ్గర. ఆయనే లేకపోతే మనం ఈ పాటికి ఎక్కడుండేవాళ్ళం తెలుసా? పాతాళంలో, వేదనలో ఉండేవాళ్ళం ప్రియమైన దేవుని వల్ల. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయొద్దు. మార్పు చెంది పరలోకం కోసం సిద్ధపడతారని ఈ మాటలను దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలందరూ విన్న మాటలు వారి హృదయంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని, హేబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా పరదేశంలో ఉన్నారని, ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేదనే సంగతిని గుర్తెరిగి, ఎందరో అబద్ధ బోధకులైన వారు, అబద్ధికులైన వారు పరలోకానికి నేను వెళ్ళొచ్చానని చెబుతూ ఉన్న ఈ మాటలు నమ్మక, బైబిల్లో వ్రాయబడినట్లుగా మీ కుమారుడైన క్రీస్తు తప్ప నేటి వరకు పరలోకానికి ఎవరూ వెళ్ళలేదని, ఆయన మరలా వచ్చి తన రెండవ రాకడలో మమ్మల్ని అందరినీ కూడా తనతో పాటు తీసుకుని మీరున్న లోకానికి చేర్చుతారనే సంగతిని గుర్తెరిగి, నాయన తమ సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకొని మీ వాక్యాన్ని బాగా చదివి పరిశీలించి నిత్యలోకానికి చేరటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడులాగున వారికి మారు మనసును దయచేయమని కోరుతూ, దూనని ప్రాంతంలో మీ సత్యాన్ని వినిపించడానికి మీ కుమారుడు రాజు వారి కుటుంబం కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని,
వారికి సహకారులుగా ఉంటున్న వారిని అందరినీ కూడా దీవించమని, ఆయా ప్రాంతం నుంచి మీ మాటలు వినటానికి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. విన్న మాటలేవి నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాల్లో జ్ఞాపకం అందించుకొని ఆ మాటలను విని గ్రహించి వారి ఆత్మలకు మేలు కలుగు చేసుకునే అవకాశాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని కోరుతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.